వస్తుంది దాని మీద కూడా మేము విచారణ జరుపుతాం ఎవరైనా తప్పులు చేస్తే రికవరీ కూడా పెడతాం కానీ ఇయాల రాష్ట్రంలో అందరూ కూడా బాధపడతా ఉన్నారు ఇయాల ఇంత ఒక అద్భుతమైన రాష్ట్రం దిగ్విజయంగా దూసుకుపోతున్న రాష్ట్రాన్ని ఇయాల కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసి పారేసింది మంత్రులు క్యాబినెట్ ప్రజల కష్టాలను పట్టించుకోవాల్సింది పోయి ప్రజల గురించి ఆలోచించాల్సింది పోయి తాము దంచుకోవడం మీదనే ఆలోచన చేస్తున్నారు నిత్యం మంత్రుల మధ్య గొడవ ముఖ్యమంత్రి చోద్యం చూస్తున్నాడు ముఖ్యమంత్రి గారు ఇయాల ముఖ్యమంత్రి మీదనే డైరెక్ట్గా మంత్రులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా ఇయాల ప్రజలు బాధపడుతున్నటువంటి పరిస్థితి అంటే పాలన గాడి తప్పింది వ్యవస్థలు కుప్పగూలిపోతూ ఉన్నాయి రాష్ట్రంలో అరాచకత్వం ఇయాల నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది దీని మీద కేంద్ర ప్రభుత్వం విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఇది మేము చెప్తున్నది కాదు కదా స్వయంగా ఒక క్యాబినెట్ మంత్రి కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు తుపాకీ ముఖ్యమంత్రే ఇచ్చిండు అని చెప్తున్నారు గన్ను పెట్టి వాటాల కోసం వసూలు చేసిండ్రు అని చెప్తున్నారు ఫైళ్లు ఆపిన్రు తమ్ముళ్ళ కోసము అని చెప్తా ఉన్నారు టెండర్లు వేయొద్దని హుకుం జారీ చేసిండ్రు అని చెప్తా ఉన్నారు ఇంత ఓపెన్గా అవినీతి గురించి ఒక క్యాబినెట్ మంత్రి కుటుంబ సభ్యులే చెప్తా ఉంటే ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు సో దీని మీద కేంద్రం స్పందించాలి ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్తో విచారణ జరపాలి కేంద్ర ప్రభుత్వ సంస్థల చేత విచారణ జరపాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం దీని మీద అన్ని ఏజెన్సీలకు మరి లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడుతున్నాం లీగల్గా ఏ రకమైనటువంటి ముందుకు పోవాలి ఏ ఏజెన్సీలకు దీని మీద ఫిర్యాదు చేయాలనే అంశం మీద బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇప్పటికే పనిచేస్తూ ఉంది తప్పకుండా